పురోగమనమా తిరోగమనమా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తేలబోతుంది. 1999 తర్వాత అప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కుల కుట్ర కుతంత్ర ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలతో నలిగినటువంటి ప్రాంతాలు ఆంధ్రాలో ఉన్నటువంటి రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లా, అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లాలు. కృష్ణా గుంటూరు జిల్లాలో రౌడీయిజం కారణంగా అయితే ప్రకాశం గుంటూరు జిల్లాలు కూడా దాదాపు అదే. ఫ్యాక్షనిజం పల్నాడు లాంటి చోట్ల ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్ కాన్సెప్ట్. దీంతో ఇక్కడ బ్రతకలేక తమ బిడ్డల్ని ఇతర రాష్ట్రాలకి బెంగళూరుకో హైదరాబాద్కో పంపించి బ్రతికించినటువంటి పరిస్థితులు, లేదా చెన్నైకు. ఆ స్టేజ్ నుంచి సంఘర్షణల వాతావరణం నుండి 99 నుంచి కూడా చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చిన 95 నుంచినే దారిలోకి తెచ్చారు. 99 నుంచి మరింత సీరియస్గా ఎఫర్ట్ పెడతా వచ్చారు. టోటల్గా సీన్ కట్ చేస్తే చాలా రోజుల పాటు ఒక సిస్టమేటిక్ కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యాక్షనిజం, ఆ రౌడీయిజం పురుడు పోసుకుంది. ఇదే నాయకులు రివర్స్ యాటిట్యూడ్ కారణం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరొక వైపున వీళ్ళు రెచ్చగొట్టారని వాళ్ళు రెచ్చగొట్టారని వీళ్ళు, ఇద్దరు కూడా బరి తెగించి గందరగోళాలు చేసుకుని భారతదేశంలో ఈ హింసాత్మక సంఘటనలు ఈ ఎన్నికల్లో జరిగింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. దీని పరిణామక్రమం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా? ఇక్కడ ఆరంభమైనటువంటి ఇవి ఇప్పటికి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇళ్ళు కాంగ్రెస్ టైంలో ఇచ్చినటువంటి వాటిని తెలుగుదేశం ఆపేసింది. తెలుగుదేశం టైంలో ఇచ్చిన వాటిని వైసీపీ ఆపి చివరిలో కొన్ని వరకు రిలీజ్ చేసింది. ఇప్పుడు జగన్ వస్తే ఆ ఇల్లు జగన్ వస్తే ఇల్లు కంటిన్యూ చేస్తాడు. జగన్ రాకపోతే అవి కంటిన్యూ అవుతాయా లేదా? అదే సందర్భంలో ఇప్పుడు పోర్టులు, తర్వాత ఫిషింగ్ హార్బర్లు జగన్ ఆరంభించాడు. అవి కొనసాగిస్తారా, ఆపేస్తారా? ఎందుకంటే చంద్రబాబు హయాంలో కొన్నిటిని జగన్ ఆపేశాడు కాబట్టి. ఇప్పుడు నాయకుల చుట్టూ కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర భవిష్యత్తు మీద మాత్రం ఒక ఏడాది దాకా, రిజల్ట్ వచ్చిన ఏడాది దాకా సందేహాస్పదమే.